అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సమాధానము, సహవాసము, శాశ్వత కాలము ప్రభు వారి కృపను బట్టి మనకు ఆయన నిండుగా మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, బాగున్నారా? పరలోకపు తండ్రి బిడ్డలమై ఉన్నాం మనమంతా. ఏకైక తండ్రి అయిన దేవాతి దేవుని బిడ్డలమై మనమున్నాము. మనందరికీ తండ్రి అయిన దేవుడు తన పవిత్రమైనటువంటి కృప అనుగ్రహించి తన ముద్దు బిడ్డలుగా ఈ లోకములో ఆయన మనలను సృజించుకున్నారు. ప్రియమైన స్నేహితులారా, సృజించబడిన మనలను ఆయన దీవిస్తూ ఉన్నారు. ఆయన మాటలు వింటే మనకు దీవెన, ఆయన మాటల ప్రకారంగా నడుచుకుంటే మనకు దీవెన. ప్రియ స్నేహితులారా, ఈ దీవెనలే మన బ్రతుకు కాలం అంతా మనతో ఉండాలి, మనతో నడవాలి. ప్రియులారా, అందుకే దేవుని వాక్యముతో మన జీవితం ముడిపడి ఉండాలి. ప్రియ స్నేహితులారా, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 8వ వచనములోని మాటను మనము చూద్దాం. దేవుని మాటను. ప్రియులారా, నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును అని ఇక్కడ ఆయన సెలవిస్తూ ఉన్నారు. నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ, దేవుని పోలికలో ఉన్నటువంటి నీవు చేసేటటువంటి ప్రయత్నాలన్నింటిలోనూ అని మనము ఇక్కడ ఆత్మీయ అర్థాన్ని తీసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. ప్రియమైన స్నేహితులారా, అన్నింటిలోనూ కూడా నీకు దీవెన కలుగునట్లుగా యెహోవా ఆజ్ఞాపించువారై ఉన్నారు. అనగా దేవుడు ఆజ్ఞాపించువారై ఉన్నారు. ఆయన ఆజ్ఞాపించగా సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశములు, నక్షత్రము, ఈ సమస్త సృష్టి కూడా ఏర్పడింది. ప్రియ స్నేహితులారా, ఆయన ఆజ్ఞను బట్టే. ఆయన అన్నారు కదా, సమస్తము నామూలంగానే కలిగింది నేను లేకుండా కలుగలేదు అన్నారు. ప్రియులారా, ఆశీర్వాదం కూడా ఆయన మాటలను బట్టే కలుగుతూ ఉన్నది. కనుక మన హృదయంలో ఆయన మాటలు నిలిచి ఉండాలి. మన హృదయంలో ఆయన మాటలు నిలిచి ఉన్నప్పుడు ఆయన ఆశీర్వాదాలు మనల్ని నడిపిస్తూ ఉంటాయి. ప్రియమైనటువంటి స్నేహితులారా, మనము చేసే ప్రతి ప్రయత్నములను కూడా ఆయన సఫలం చేసేవారుగా ఉన్నారు. అందుకే రాజైన దావీదు, నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చినవి అని సాక్ష్యమిస్తూ ఉన్నారు. ప్రియులారా, అలాగును మనం సాక్ష్యం ఇవ్వాలి అంటే మనమేం చేయాలి? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గం నిలవకూడదు, అపహాసికులు కూర్చుండు చోట్ల కూర్చుండకూడదు. మరి ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దివారాత్రములు దాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు అతడు చేయిందంతయు సఫలమగును అన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని కృపను బట్టి నీటి కాలువ వలన నాటబడిన వాడే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు ఉంటాడు అన్నారు. ప్రియులారా, గమనించండి, దేవుని మాటలు మనల్ని వృద్ధిలోకి తెస్తాయి. గనుక ఆ మాటలే మనము మన హృదయంలో భద్రపరుచుకుంటూ వాటిని స్మరించుకుంటూ ఆయన ఎడల భయభక్తులు కలిగినటువంటి వారమై పదే పదే వాటిని ధ్యానం చేసుకుంటూ అట్టి మాటలను మనకు అనుగ్రహించినటువంటి మహాపరిశుద్ధుడు ప్రభువును మనము స్తుతిస్తూ ఉంటే ఈ కార్యాలన్నీ మన ఎడల ప్రభువారు చేసి చూపిస్తారు. గనుక మహాపరిశుద్ధుడైనటువంటి దేవుని స్మరిస్తూ ఆయన్ని ఘనపరుచుకుంటూ ఆయన్ని మహిమపరుస్తూ మనం ముందుకు సాగిపోయేటటువంటి వారుగా ఉండాలి. ప్రియులారా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆటంకాలున్నా మోకరించి ప్రార్థించి చేసి చూడండి ప్రార్థన. ఆ ప్రార్థనలో సర్వోన్నతుడు దేవుడిచ్చేటటువంటి జవాబును మనం అందుకోగలుగుతాము. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆయన మాట్లాడే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, ఆదుకునే దేవుడు. ప్రియులారా, దర్శనములోనో స్వప్నములోనో లేక వాక్యము ద్వారానో నీవు దేవునికి ఏ రీతిగా సమీపంగా ఉంటావో ఆయన గమనించి నీవు ఆయనకి సమీపముగా ఉన్నటువంటి దిశ నుంచి ఆయన మాట్లాడేవారై ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, అట్టి వాక్కు మన యందు ఫలించాలి. కనుక ఫలింప చేయడానికి చక్కని మాటలు ఆయన సెలవిస్తూ ముందుకు సాగమంటూ ఉన్నారు. అట్టి దీవెన ప్రభువైన క్రీస్తు మనకు ప్రసాదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రములు. మమ్మందరిని ఆశీర్వదించండి, ఫలింపచేసి మహిమను పొందమని సర్వోన్నతుడు ప్రభు పేరట నీ చేతికి అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దీవెన శాశ్వత కాలము తోడైండుగాక. ఆమేన్. మరణాత.